అంటే అక్కడే మిస్ అవుతున్నాం. అంటే కొన్ని జనరేషన్స్ అంటే మనకేంటంటే ప్రతి విషయాన్ని కథల రూపంలో చెప్పారు చాలా విషయాలని. మనం ఏంటి అంటే ఇంతకుముందు అంటే ధర్మం పూర్తి చాలా గట్టిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఒకటి చెప్పింది, మీ అమ్మ ఏదైనా చెప్పింది, మీ నాన్న ఏదైనా చెప్పాడు అంటే నెక్స్ట్ క్వశ్చన్ అవసరం లేదు. మా అమ్మ చెప్పిందంటే అది నిజం, అంతే, కరెక్ట్, అది నేను గుడ్డిగా నమ్మేస్తా అనే దాంట్లో మనం ఉన్నాం. కానీ ఆ తర్వాత జనరేషన్స్ నెక్స్ట్ ఏమవుతుందో అంటే క్వశ్చన్ చేయడం అనేది ఖచ్చితంగా క్వశ్చన్ చేయొచ్చు, క్వశ్చన్ చేయడం ఉంది. కానీ ఒక 3-4 జనరేషన్స్ ఇక్కడ కేవలం డబ్బులు సంపాదించడమే, డబ్బులు సంపాదించడం అంటే పిల్లల కోసమే, మళ్ళీ పాపం పిల్లలు బాగుండాలంటే మనం ఎక్కువ సంపాదించాలి అనే దాంట్లో 24/7 వాళ్ళు కష్టపడి 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 పిల్లల్ని అంత చేసిన తర్వాత వీడు అడిగే ప్రశ్నకి వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే మిగిలిన అన్ని విషయాలను వదిలేశారు వీళ్ళు. పిల్లలకి డబ్బు సంపాదించి పెడితే చాలు. అట్లా ఒక 3 జనరేషన్స్ మిస్ అయిపోయింది. మన ముఖ్యంగా ఏంటి ఆ లోతుల్లోకి, సంస్కృతి లోతుల్లోకి వెళ్ళలేకపోయారు. సో ఇప్పుడు మనం సమాధానం చెప్పలేని తల్లిదండ్రులు మన సమాజంలో చాలా మంది ఉన్నారు. అందుకోసమే దిక్కుమాలన్నీ వస్తూ ఉన్నాయి ఇప్పుడు.